ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. అమ్మవారు చల్లగా చూడాలి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ గోల్డ్ అమ్మవారి ప్రతిమ అవన్నీ తెచ్చుకోవడానికి వాళ్ళు మేము వెళ్దాం అనుకుంటున్నాము. లాస్ట్ మినిట్ షాపింగ్స్ అనమాట. అసలు ఈ వీక్ అంతా పెళ్లిళ్ళు అలా ఉన్నాయి అండ్ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని హెడ్ బాత్స్ అవన్నీ చేశాకే పర్చేస్ చేయాలి అంటారు మా మమ్మీ. సో నేనేం పర్చేస్ చేయలేదు, ఇవాళ వెళ్ళడానికి తెచ్చుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఆ వ్లాగ్ అంతా కూడా షూట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్. నేను మా హస్బెండ్ కలిసి ఇంకా బయలుదేరాం అనమాట షాపింగ్కి. అసలు చుట్టూ ఎంత ట్రాఫిక్ ఇదంతా పెట్టుకుని ఎలా మేనేజ్ చేస్తాం? ఈవినింగ్ మార్నింగ్ వెళ్దాం అనుకుంటే మనకేమో వర్క్ మీటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, అవ్వలేదు. ఈవినింగ్ అటు సైడ్ హై స్కూల్ సైడ్ వెళ్తే రష్ ఉంటదని చెప్పేసి పోరంకి ఇటు సైడ్ వచ్చామనమాట. ఇక్కడ మనకు తెలిసిన జ్యువెలరీ షాప్ ఉంటే అందులోనే అమ్మవారి ప్రతిమలు తీసేసుకొని ఫ్లవర్స్ కూడా దారిలో తీసుకుందాం అనుకున్నాము. ఆంటీ చాలా మంచిగా ఫ్లవర్స్ ఇచ్చినట్టే ఇచ్చారు. ఇంటికొచ్చిన తర్వాత చూస్తే ఆల్మోస్ట్ పాడైపోయినాయి. మళ్ళీ మేము రీవర్క్ చేసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ తెచ్చుకున్నాము. ఫ్లవర్స్ ఎంత కాస్ట్లీ అంటే ముందు రోజు మాత్రం ఈ ఒక్క కవర్ 100 రూపీస్ అంట. ఇంక అలానే కొన్ని తీసుకున్నామనమాట. చందమామని చూస్తూ అలా ఉండిపోవచ్చు కదా. ఏంటి మా ఫ్యామిలీ ఫొటోస్ చూపిస్తున్నాను అనుకున్నారా? మా మమ్మీ వాళ్ళు 4 సిస్టర్స్ అండ్ ఒక లిటిల్ తమ్ముడు ఉన్నారనమాట మమ్మీ వాళ్ళకి. సో వాళ్ళని ఒక వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాము, అందుకని మేము అందరం కలిసాము. ఇక్కడ ఒక చిన్న ఫన్నీ క్లిప్ ఉంటుంది చూడండి. ఎక్కువ ఎక్కద్దు దిగద్దు అంటే నువ్వు ఈ టైమ్స్లో ఏం చేస్తున్నావు? ఎవరు కూర్చుతారు? ఇండియన్ మమ్మీస్ డైలాగ్ ఇదే కదా. అమ్మ రేపు మార్నింగ్ పెట్టుకుందాంలే అంటే లేదు ఇప్పుడే చేయాలి అని చెప్పేసి చూడండి మా మమ్మీ కాళ్ళ నొప్పులు ఉన్నాయి అయినా కూడా ఎక్కేసి అవన్నీ చేశారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కావాల్సిన పిండి అవన్నీ ఉంటాయి కదా, పిండి వంటలకు చేసుకోవాల్సిన పిండిలు అవన్నీ కూడా మమ్మీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా కలిసానికి కావాల్సిన వస్తువులు కొబ్బరికాయ వాటిలన్నిటికి రెడీ చేసేసి నేను వెళ్ళిపోయాను. మమ్మీ ఏమో బొట్లు అవన్నీ నేనే పెడతాలే, నువ్వు డ్రెస్ మార్చుకో, శారీ కట్టుకో అని చెప్పారు. ఇంకా దీపారాధనకి ఒత్తులు అవన్నీ కూడా పెట్టుకున్నాం అనమాట. మనం ముందే చక్కగా అన్ని రెడీ చేసుకుని అక్కడ పెట్టుకుని తర్వాత శారీ కట్టుకుని కూర్చొని పూజ చేసుకుంటే బాగుంటది కదా. శారీతో ఇవన్నీ రెడీ చేయాలంటే కూడా కష్టమే, కానీ మమ్మీస్ చాలా గ్రేట్ అండి. వాళ్ళు అన్ని శారీ కట్టుకునే చేసుకుంటారు. మనకి ఓవర్ కంఫర్ట్ లెవెల్స్ రావడం వల్ల ఏమో కానీ అన్నీ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. పసుపు దారానికి ముళ్ళు వేసుకొని ఇలా అమ్మవారికి రూపు ముందే కట్టేసి పెడతాం కదా. మమ్మీ నేను కలిసి చేసుకుంటున్నాం కాబట్టి 2 రూపులు ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇంకా అమ్మవారికి చక్కగా అలంకరిద్దామని చెప్పేసి పాపిడి చైన్ ఇంకా నెక్లెస్లు ఇంట్లో మనం యూస్ చేసే ఉంటే అవి కొంచెం ఆవు పాలలో కడిగేసి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. మేము కూడా అలానే పెట్టాము. ఆవు పాలలో ముంచలేదు, మర్చిపోయాను. బట్ మీరైతే అలా చేసుకోండి. నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. ఇంకా అవన్నీ పెట్టేసి అక్కడ పూజ దగ్గర మొత్తం రెడీ చేసేసామనమాట. ఒక పక్కనేమో మమ్మీ పూజకి కావాల్సిన పిండి వంటలన్నీ మార్నింగ్‌కి ప్రిపేర్ చేసేసారు. మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ ఆఫ్టర్‌నూన్ ప్రిపేర్ చేస్తాము అని చెప్పారు. అంటే మార్నింగ్‌వే ఈవినింగ్‌కి పెట్టడం అలా మాకిష్టం ఉండదు. నేనైతే మార్నింగ్ పూజ చేసేసుకొని తర్వాత మమ్మీకి పండిచ్చేసాను. కానీ మమ్మీ మాత్రం ఈవినింగ్ చేసుకొనిస్తాను అని చెప్పారు. సో చిన్న చిన్న థింగ్స్ నేనేమన్నా మర్చిపోతూ ఉంటే అవి అమ్మ అందించారనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈసారి మొత్తం వరలక్ష్మి వ్రతానికి కథ, కావాల్సిన మంత్రాలు అవన్నీ నేనే చదివాను. ఎంత పీస్ వచ్చిందో తెలుసా? మాకు కిచెన్‌లోనే దేవుడి మందిరం ఇచ్చేసారండి. అది ఒక్క డ్రాబ్యాక్. ఇల్లు కొంచెం చిన్నగానే ఉంటుంది. కానీ మేమున్న ప్లేస్‌లోనే నీట్‌గా అన్నీ అరేంజ్ చేసుకొని చేసుకున్నాము. నాకైతే ఇదే చాలనిపిస్తుంది. అండ్ మేము మనీ కూడా పెట్టుకుంటాం అమ్మవారి పూజప్పుడు. మనం హార్డ్‌గా ఎర్న్ చేసుకున్న మనీ కదా! అవి పెట్టుకొని అమ్మవారిని పూజిస్తే ఎందుకో అమ్మవారు ప్రసన్నమవుతారు అని అనిపిస్తూ ఉంటుంది. మీరెలా చేసుకుంటారు? కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మమ్మీ ఒక పక్కన తోరాలు కూడా కడుతున్నారనమాట. ఎందుకంటే ఐదుగురికి ఆర్ ముగ్గురికి అలా పండించుకుంటాం కదా. అండ్ అమ్మవారికి ఒకటి పెట్టుకుంటాము. మనం కట్టుకుంటాము తోరాలు. ఈ తోరాలంటే గుర్తొచ్చింది. నాకు ఈ తోరాలంటే ఎంత ఇష్టమో చిన్నప్పుడు అయి కట్టమని నేను ఏడ్చేదాన్ని. మా మమ్మీ ఏమో ఇప్పుడు కాదమ్మా పెళ్ళైన తర్వాత కట్టుకోవాలి, అలా కట్టుకోకూడదని చెప్పేవాళ్ళు. అండ్ యాహ్! వి ఆర్ అఫీషియల్లీ బిగ్ అనమాట. ఇంకా మనం కూడా పెట్టుకోవచ్చు అండ్ కట్టుకోవచ్చు కూడా హ్యాండ్స్‌కి. సో, నేనంత హ్యాపీగా మమ్మీకి చెప్తున్నాను. మమ్మీ అప్పుడు నన్ను కట్టుకోనివ్వలేదు కదా! అది ఇది అంటే, సర్లే అని చెప్పేసి మేమిద్దరం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ కథ విషయానికొస్తే మాకు రూపుతో పాటే వరలక్ష్మీదేవి కథ పుస్తకం కూడా వాళ్ళు ఇచ్చారనమాట. అది లేకపోయినా మనకి గూగుల్ చేసినా కూడా కథ వస్తూ ఉంటుంది కదా. ఫస్ట్ అయితే మేము మా బుజ్జి గణపయ్యకి పూజ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ కలశానికి పూజ చేసుకొని, ఆ తర్వాత
లక్ష్మీ అష్టోత్తర నామాలుంటాయి గదా! అవి కూడా చదువుకొని జస్ట్ ఇలా అక్షింతలు వేసుకుంటూ పూజ చేసుకున్నామనమాట. ఆ బుక్‌లో మొత్తం ప్రొసీజర్ ఉంటుంది. మమ్మీ అన్నారు, "నువ్వు చదివేసేయమ్మా. నేను పైన ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటాను పూజలో" అని చెప్పారు. అండ్ అవన్నీ నేనే చదివాను. ఈసారి నాకెంత ప్రశాంతంగా ఉందో ఖచ్చితంగా అమ్మవారైతే ఇంప్రెస్ అయ్యి ఉంటారు గదా! మీకేమనిపించింది కామెంట్స్‌లో చెప్పండి. మనం పూజ చేసేటప్పుడు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా నెగెటివ్ ఎనర్జీ, నెగెటివ్ థాట్స్ ఏం తెచ్చుకోకుండా ప్రశాంతంగా అమ్మవారితోనే కాన్సంట్రేట్ చేసుకుంటూ ఆమెకు సంబంధించినట్టుగానే ఉంటే మనకు చాలా బావుంటుందండి. నేను చెప్తున్నాను కదా! మీరిలా చేసుకోండి ఖచ్చితంగా మీరు రిజల్ట్స్ చూస్తారు. మేము నార్మల్‌గా కూడా ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు అష్టోత్తరం అవన్నీ చదువుకుంటాము. ఇంక ఈరోజు మ్యాండేటరీగా చదువుకున్నామనమాట. అండ్ ఇక్కడే కాకుండా తులసి మాతకు కూడా మేము పూజ చేస్తాము. మాకు బయటుంటదనమాట. ఆ తోరం కట్టేటప్పుడు నాకైతే ఎంత ఎక్సైటింగ్‌గా అనిపించిందో అండ్ మెడలో కూడా అది ఆడేశారు మమ్మీ. ఇది పెళ్ళైన తర్వాత సెకండ్ వరలక్ష్మి వ్రతం అయినా కూడా ఫస్ట్‌ది మేము పంతులు గారితో చేపించుకున్నాము. ఎందుకో అది హడావిడిగా అయిపోయిందనిపించింది. ఇది మేము మాత్రమే చేసుకుంటున్నాం కదా! కూల్‌గా చేసుకున్నామనమాట. అమ్మయితే ప్రసాదానికి గారెలు, పూర్ణం, పులిహార అండ్ పాయసం చేశారు. ఫస్ట్ అయితే ఏం చేయలేనమ్మా ఓపిక లేదు. జస్ట్ ఫ్రూట్స్ పెట్టుకుందాం అనుకున్నారు. కానీ మనసొప్పదు కదా! మేము వడపప్పు ప్రసాదం అండ్ పానకం కూడా మ్యాండేటరీగా చేసుకుంటాము. మీరు కూడా చేసుకుంటారా? మీరేమేమి చేసుకున్నారు? ఇంకేమైనా వెరైటీస్ ఉంటే నాకు కూడా కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ టైమ్ ఈసారి నేనే ట్రై చేస్తాను. చూద్దాం ఎలా వస్తాయో. ఇవన్నీ అయితే అమ్మ చేశారు. అండ్ మేము శారీ కూడా పెట్టుకుంటామనమాట అమ్మవారి దగ్గర పూజ చేసుకునేటప్పుడు. అండ్ ఇప్పుడు నేను మమ్మీకిచ్చేసాను ఫస్ట్ వాయనంలాగా. ఎందుకంటే తర్వాత చెప్తాను. ఆ రోజు నేను ఆఫ్టర్‌నూనే తినేయాల్సొచ్చింది ఫుడ్డు. అందుకని నేను మమ్మీకిచ్చేసి వాయనం అది నెక్స్ట్ నేను ఫుడ్ తినేసాను. మమ్మీ మాత్రం నేను ఈవినింగ్ కూడా పూజ చేసుకొని అప్పుడే వాయనం అందిస్తానమ్మా అని చెప్పారు. వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా! లైక్ పుచ్చుకుంటున్న వారెవరు అలాగా అని చెప్పేసి అది జరుగుతుందనమాట. మనకి అట్ల తద్దిలో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! ఇంక నెక్స్ట్ వచ్చేసాము. మమ్మీ దగ్గర అక్షింతలు తీసుకున్న తర్వాత మా హస్బెండ్ దగ్గర కూడా తీసుకున్నాను. అండ్ ఈవినింగ్‌కి మమ్మీ పూర్ణాలు అవన్నీ రెడీ చేస్తున్నారు పూజ చేసుకోవడానికి. మార్నింగ్ అసలు అదంతా నేనేమి షూట్ చేయలేదు కదా! నేను ఆఫ్టర్‌నూన్ షూట్ చేస్తాను మమ్మీ అంటే, సరే రా అని చెప్పేసి అన్నారు. కానీ దూరంగా నుంచో నూనె ఏమన్నా బైక్ చిల్లిద్దేమో మమ్మీకి భయం. మమ్మీ మీద పడినా పర్లేదు గానీ మన మీద పడొద్దు అనుకుంటారు. అండ్ ఈవినింగ్ ఇలా రెడీ అయ్యాను. జస్ట్ సింపుల్‌గా కోటా డ్రెస్ వేసుకున్నాననమాట. ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. సింపుల్‌గా ఉంది. అలాగనే ఎలిగెంట్‌గా కనిపిస్తూ ఉంది. ఇంకా కొంచెం సేపు సోకులాడి స్వప్న సుందరి అయిపోయాననమాట. నెక్స్ట్ మన అసలైన అమ్మవారు. ఆమె అందం ముందు మన అందం ఎంతండి చెప్పండి. మమ్మీ ఇంకా ఈవినింగ్ పూజకి ప్రిపేర్ అయిపోయారనమాట. ఇంకా ఆచమనం చేసేసుకొని స్టార్ట్ చేశారు. మళ్ళీ గణపతికి పూజ చేసుకున్నాము. నెక్స్ట్ ఏమో చక్కగా గంధం బొట్లు అన్నీ పెట్టుకొని ఇంకా మమ్మీ పూజ స్టార్ట్ చేసుకున్నారనమాట. మీ ఇంట్లో ఎలా పూజా విధానం ఎలా ఫాలో అవుతారో కమెంట్స్‌లో చెప్పండి. ఏమైనా డిఫరెన్స్ ఉందా అలాగా? మాకు ఇలా ఒక పీట ఉందనమాట. ఆ పీట మీద అమ్మవారిని పెట్టుకున్నాము. కిందయితే ఒక క్లాత్ గాని అలాంటిదేమైనా ఏసుకుంటే చాలా మంచిదంట. ఇంకా మమ్మీ అయితే కాళ్ళు నొప్పులని చెప్పేసి స్టూల్ మీద కూర్చొని పూజ చేసుకున్నారు. ఈవినింగ్ ఆ స్తోత్రాలు చదువుకుంటూ కుంకుమ పూజలాగా చేసుకున్నామనమాట. ఫ్లవర్స్ అండ్ కుంకుమతో మమ్మీయే చేసుకున్నారు. నేను పక్కన కూర్చొని ఇలాగే మంత్రం చదువుతూ ఉన్నాను. అండ్ లింగాష్టకము అవి కూడా చదువుకున్నామనమాట. ఎందుకంటే దాంట్లో నేను శివయ్యని తీసుకొచ్చేస్తాను. ఆయన లేనిదే సృష్టే లేదు కదండీ! పూజ అయిపోయిన తర్వాత నేను, మా హస్బెండ్, మమ్మీ కలిసి టెంపుల్‌కెళ్దాం అనుకున్నాము. కానీ మమ్మీ పెద్దమ్మకి వాయినం ఇద్దాం అనుకున్నారనమాట. పెద్దమ్మకి పూజ కొంచెం లేట్ అయింది. సో, మీరిద్దరూ వెళ్ళొచ్చేసేయండమ్మా టెంపుల్‌కి. నేను నెక్స్ట్ టైమ్ వస్తాంలే అని చెప్పారు. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే మేము శనగలు కూడా యాడ్ చేసుకున్నాము. హారతి ఇచ్చేసుకొని మనం ఏమైనా సంకల్పం అనుకుంటే అమ్మవారికి అది చెప్పుకొని దండం పెట్టుకోవచ్చు. నేనైతే ఎవ్రీ టైమ్ ఒక సంకల్పం పెట్టుకుంటాను గానీ, ఈసారి అమ్మ మీకేది నచ్చితే, మాకేది కావాలనిపిస్తే అది ఇవ్వండి అనేది కోరుకున్నాను. ఎందుకంటే అమ్మవారి కంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది మనకేం కావాలో. నెక్స్ట్ ఇంకా మమ్మీ దగ్గర మళ్ళీ అక్షింతలేయించుకొని, మా హస్బెండ్‌తో కూడా అక్షింతలేయించుకొని టెంపుల్‌కెళ్ళాము. ఈ టైంలో టెంపుల్ ఎంత బావుందో అమ్మవారికి మొత్తం గాజుల అలంకరణ చేశారు. అక్కడైతే ఫోటోస్, వీడియోస్ ఏం తీయకూడదండి. అందుకే నేనేం క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ మన లార్డ్ బాస్ హనుమ గూడా ఉంటారు. అందుకే నాకు ఈ టెంపుల్ చాలా స్పెషల్. ఇంకా నెక్స్ట్ ఇంటికొచ్చేసి అరిటాకులో భోజనం చేశాము. ఆ క్లిప్స్ మిస్ అయ్యాయి. నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైక్ చేయండి. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో గూడా నాకు కమెంట్స్‌లో చెప్పండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ మధ్యన కొన్ని కమెంట్స్ చూస్తుంటే. బాయ్.